హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక ప్రస్తుతానికి ఈరోజు 27 అండ్ అలాగే రేపు 28 ఈ 2 తేదీల్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? అలాగే ఎక్కడైనా వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఉందా? ఒకవేళ పడే ఛాన్సెస్ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. దీని తర్వాత ఏ ప్రాంతాల్లో ఎక్కువగా చలి తీవ్రత అనేది ఉంటుంది? ఎక్కడెక్కడ పొగమంచు ఎక్కువగా కురుస్తుంది? ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏమైనా అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్‌గా మారే ఛాన్సెస్ ఉందా? సో, ఒకవేళ తుఫాన్లుగా మారే ఛాన్సెస్ ఉన్నట్లయితే అది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా? ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను మీకు. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోకు అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఇక ప్రస్తుతానికి అనగా ఈరోజు, రేపు 28 ఈ 2 రోజులు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఆ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఓకేనా? సో, ఈరోజు మాక్సిమం మనకు రాత్రి లోపల ఓకేనా? ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి పడవు. ఈ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, దీని తర్వాత ఈ రాయలసీమ జిల్లాలు. సో, ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే లేదు. అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా. ఓకేనా? సో, మనకు ఎక్కడ వర్షాలయ్యేటువంటివైతే పడవు. అయితే వెదర్ అనేది ఎలా ఉంటుంది? ఈరోజు అర్ధరాత్రి వరకు 12, 1 అక్కడ వరకు వెదర్ అనేది ఎలా ఉంటుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో? సో, మామూలుగా వర్షాలయ్యేటువంటివి ఎక్కడెక్కడ కూడా పడేందుకు ఛాన్స్ అయితే లేవు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా. బట్ వెదర్ మనకు కొంచెం చలి తీవ్రత అనేది ఎక్కువగానే ఉంటుంది. అంతేకాని పొగమంచు అనేది ఎక్కడ అంత ఎక్కువగా కురిసేందుకు అవకాశాలైతే లేదండి. ఈ విశాఖపట్నం కావచ్చు, విజయనగరము, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, చీరాల, బాపట్ల, నెల్లూరు, కావలి, తిరుపతి, చిత్తూరు, అనంతపురము, కడప, కర్నూలు ఓకేనా? ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనకు పొగమంచు అనేది ఎక్కువగా కురిసేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదు. చలి తీవ్రత మాత్రం కొంచెం ఎక్కువగానే నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. ఈరోజు అర్ధరాత్రి అంటే 12, 1 ఆ టైం లోపలైతే చెప్తూ ఉన్నాను మీకు. సో, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. బట్ వర్షాలైతే ఎక్కడ పడవు. అది కూడా చెప్తున్నాను మీకు. ఓకేనా? ఇక ఇది వచ్చేసి రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. రేపు అనగా 28వ తారీఖుకి సంబంధించింది. సో, రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ కూడా నైట్ వరకు ఈవెన్ మనకు నైట్ వరకు కూడా ఎక్కడా వర్షాలయ్యేటువంటివి పడేందుకు ఛాన్స్ అయితే ఉండదు. సో, మామూలుగా మనకు రేపు సాయంత్రం 4, 5 వరకు ఎండ అనేది కొంచెం ఎక్కువగానే నమోదవుతుంది. ఉష్ణోగ్రతలనేటువంటివి ఎక్కువగానే ఉంటాయన్నమాట అన్ని డిస్ట్రిక్ట్స్‌లో. అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా. సో, మబ్బులతో కప్పబడి కొంచెం చల్లదనంగా కొంచెం ఎండ అలాగే కూడా ఏమీ ఉండదు. కంటిన్యూగా మనకు ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే ఉంటుందన్నమాట ఉష్ణోగ్రతలనేటువంటివి. ఎండ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా రేపు మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వరకు. ఓకేనా? అంతేకాని వర్షాలు ఎటువంటివి ఎక్కడ కూడా పడవు. ఈ 2 రోజులు ఎక్కడ పడవండి. అది ఫైనల్‌గా వచ్చేసి. ఇక మంచు తీవ్రత కూడా ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే రేపు మాక్సిమము అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చలి సీజన్ కాబట్టి. బట్ పొగమంచు కూడా రేపు ఎక్కడ కూడా కురవదనమాట ఎక్కువగా. ఓకేనా? సో, ఇలాగైతే ఉన్నాయండి ఈ 2 రోజులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటివి. ఇక రానున్నటువంటి రోజుల్లో మనకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉన్నాయా అంటే, సో, మనకు ఈ నెల 31 అండ్ అలాగే జనవరి నెల 1 ఆ తారీఖుల్లో ఇక్కడ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడబోతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు. ఒక సెకండ్. సో, ఇక్కడ ఎల్ అని కనిపిస్తుంది కదా! ఇది మనకు అల్పపీడనం అనమాట. సో, ఇది తుఫానుగా బలపడి ఈ దిశగా వచ్చిందంటే, చెన్నై, తమిళనాడుకు దగ్గరగా వచ్చినా సరే ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లేదు ఇది ఇలా వెళ్ళిపోతే శ్రీలంక దిశగా వెళ్ళిపోతే తీరం దాటేస్తే మనకు అసలు దీని ఎఫెక్టే ఉండదు.
సో అటు ఇటుగా కొంచెం చెన్నైకి, తమిళనాడుకి దగ్గరగా వస్తేనే మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లేదు ఇలా వెళ్ళినా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు భారీగానే ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ అల్పపీడనం ప్రభావంతో. ఓకేనా? సో, ఏదేమైనా నేను మీకు ముందు ముందు రోజుల్లో అప్డేట్ అనేది అందజేస్తూనే ఉంటాను గైస్ మన ఛానల్ నుంచి. సో, వాతావరణంలో మార్పులనేటువంటివి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఈ తుఫాన్లకు, అల్పపీడనాలకు సంబంధించి. అందువల్ల మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను డైలీ కూడా మన ఛానల్ నుంచి. ఇది మనకు ఈ దిశగా వస్తేనే వర్షాలు ఎటువంటివైతే వస్తాయండి. అది కూడా చెప్తూ ఉన్నాను. సో, ఒకవేళ పడినట్లయితే ఇది కొంచెం ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా వచ్చిందనుకోండి చెన్నైకి దగ్గరగా పడినట్లయితే అంత దగ్గరగా కాకుండా ఒక 500, 600 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్నా కూడా చెన్నైకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వర్షాలైతే పడతాయన్నమాట. అది కూడా మోస్తరుగా పడతాయి. ఆ మోస్తరుగా పడడంతో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఈ చెన్నైకి దగ్గర సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, శ్రీహరికోట, గూడూరు, కావలి, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ఇటు సైడ్ వెంకటగిరి, రాపూరు, కలువాయి, ఓకేనా, పెంచలకోన ఈ ప్రాంతాలన్నిటికీ కూడా అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు ఇక క్లైమేట్‌లో వాతావరణంలో పూర్తిగా మార్పులయ్యేటువంటివైతే జరుగుతాయన్నమాట. సో, ఇది గనుక దగ్గర గనుక వస్తే ఈ అల్పపీడనం అనేది. లేదు ఇది ఇలాగే ఇక్కడే అయినా అల్పపీడనం తీరం దాటేసినా కూడా మనకు దీని ఎఫెక్ట్ అయితే ఉండదు. అండ్ మళ్ళా మనకు నెక్స్ట్ మంత్ అండి 9, 10, 11 ఆ తారీఖుల్లో కూడా అల్పపీడనం అయితే ఉంది బంగాళాఖాతంలో. ఇక్కడ చూస్తున్నారు. ఓకేనా? బట్ ఆ తేదీలకైతే ఇవి ఏర్పడుతూ ఉన్నాయి ఆ ప్లేస్‌లల్లో. బట్ నేను మీకు చెప్తాను అవి ఏ దిశగా వెళ్తాయి. సో, ఇది ఈ దిశగా వస్తే మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఫుల్ ఎఫెక్టే ఉంటుంది. ఇలా వెళ్ళినా కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు. సో, వీటిని దాటుకొని వెళ్తే తెలంగాణ స్టేట్‌లో ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. లేదు ఇది ఇలా వెళ్ళిపోయినా కూడా మనకు దీనివల్ల ప్రాబ్లమ్ అయితే ఉండదు. తమిళనాడుకి ఎఫెక్ట్ అయినా కొంచెం అటు ఇటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా ఎఫెక్ట్ ఉంటుంది. అంత ఎఫెక్ట్ అయితే కదా భారీ ఎఫెక్ట్ అయితే కాదు, కొంచెం ఎఫెక్టే ఉంటుంది. ఓకేనా? బట్ ఏదేమైనా మీకు రిపోర్ట్స్ అనేటువంటివి క్లారిటీగా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఈ నెలాఖరు లోపల ఆహ్, మోస్ట్‌లీ వచ్చేసి 30 తారీఖు లోపల ఎక్కడ కూడా వర్షాలు పడవు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో. ఇక ఆ పైన ఈ బంగాళాఖాతంలో ఏర్పడిందని చెప్పాను కదా! ఒక అల్పపీడనము. సో, 1 తారీఖుల్లో. సో, దానివల్ల ఏమన్నా మార్పులొచ్చినా సరే మీకు అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో, రైతులందరూ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. క్లియర్ కట్‌గా ఉండేటువంటి రిపోర్ట్ అయితే అందచేయు అనని. సో, మీకు మన ఛానల్ నుంచి అయితే రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు క్లారిటీగా అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.